హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? యాక్చువల్గా ఈ వ్లాగ్ ఎప్పుడో పెట్టాల్సింది, కొంచెం లేట్గా పెడుతున్నాను. ఏమంటే ఈ మధ్య వ్లాగ్స్ ఏమంటే కొన్ని ముందర, కొన్ని వెనకాల, కొన్ని అప్పుడప్పుడు అంటే ఒక టైమింగ్ ఫాలో అవ్వకుండా అలా పెట్టేసుకుంటా వస్తున్నాను. సో అలా ఈ వ్లాగ్ అలా లేట్ అయిపోయింది. దీనికి ముందు ఒక వ్లాగ్ ఉంది, అది మళ్ళీ పెడతాను. దీని తర్వాత వ్లాగ్ కూడా ఉన్నాయి, అవి పెడతాను. బట్ ఈ వ్లాగ్ ఏమంటే హారికాది కాన్వకేషన్ డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఇద్దరికి స్కూల్ ఉంది. ఇంకా టెడ్డీ గురించి తెలుసుగా 10th క్లాస్కి వచ్చేసింది. స్కూల్ మిస్ చేయకుండా ఉండాలి అనేసి ఇంకా వాళ్ళిద్దరు స్కూల్ పంపించేసాము. హారిక కాన్వకేషన్ డేకి అసలు వెళ్ళాలా వద్దా అని కొంచెం ఆలోచించుకుంటా ఉన్నాము. లేదంటే సుదర్శన్ ఎక్కడైనా వెళ్ళేసి వస్తాడు అనేసి అనుకున్నాము. కానీ హారిక చాలా పిలిచింది, ఇంకా తప్పదు వెళ్ళాలి, మన హారిక కదా అనిపించింది. ఇంకా అందుకే ఇంకా నలుగురం వెళ్తున్నాము. టెడ్డీ హ్యాపీ వాళ్ళు హాఫ్ డే నుండి స్కూల్ తీసుకొచ్చేసి మళ్ళీ బయలుదేరదాం అనుకున్నాను. ఇంకా ఈ లోపల వీళ్ళకి డ్రెస్సెస్ అన్ని ఎత్తి పెట్టేస్తున్నాను. ఇంకా నేనేం వేసుకోవాలి అసలు ప్లాన్ కాదు, అందుకనేసి ఇంకా ఒక శారీ ఉండే నా దగ్గర, నాట్ సెంచరీ శారీ, అది బయట పెట్టుకుని కొంచెం పార్టీ వేర్కి బాగుంటుంది, నాకు ఫేవరెట్ శారీ అనమాట అది. ఇంకా మీకు కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. ఫ్యాషన్ కవిత అనేసి కవిత దగ్గర తీసుకున్నాను. ఇంకా నాకు కొన్ని వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే సేమ్ శారీ తన దగ్గర అవైలబుల్ ఉంటుందో లేదో తెలియదు, బట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, అందుకని జస్ట్ మీతో లింక్ షేర్ చేద్దాం అనిపించింది. ఇంకా తన దగ్గర అలాంటి శారీస్ చాలా బాగుంటాయి, చాలా ఉంటాయి, అంటే పార్టీ వేర్ కనేసి. ఇంకా ట్రెండింగ్ శారీస్ చాలా ఉన్నాయి, సో చెక్ చేయండి. మంచిగా ఫెస్టివల్ కూడా వస్తూ ఉంది కదా, సో తీసుకోవచ్చు. ఇంకా ఇవేమంటే నేను హారిక కోసం తీసుకున్నాను. ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు ఆర్డర్ చేశాను. హారిక నాకు మెసేజ్ చేస్తుంది అనమాట, తనది పర్పుల్ కలర్ శారీ, సో దానికి జ్యువెలరీ ఏమంటే తీసుకుందంట, కాకపోతే కమ్మలు కొంచెం బాగాలేదక్క, చిన్నవి కావాలి, ఉంటే తీసుకోరా అనేసి అనింది. ఇంక ఇలా నా దగ్గర లేదు, చాలా చూశాను అనమాట. ఇంకా అలా కాదు అన్నట్టుగా నేను ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో బ్రేస్లెట్ ఒకటి, ఇంకా ఆ కమ్మలు. ఇంకా ఆ కమ్మలు అయితే నాకు చాలా నచ్చాయి, ఆ హ్యాంగింగ్స్ మ్యాచ్ అవుతాయి శారీకి, బాగుంటుంది, కరెక్ట్ మ్యాచ్ అది అనేసి అనిపించింది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా బ్రేస్లెట్ అయితే బాగుంటుంది అనిపించింది ఎందుకో, అంటే బ్యాంగిల్స్ అలాంటివి వేసుకోకుండా ఓన్లీ ఆ బ్రేస్లెట్ ఒకటి, వన్ సైడ్ వచ్చేసి వాచ్ చేసేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. నా దగ్గర చాలా జ్యువెలరీ ఉంటుంది, కాకపోతే కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటివి ఆ శారీకి అన్నట్టు దొరకవు అనమాట, ఆ టైంకి అసలు దొరకవు. ఇంకా పర్పుల్ కలర్లో జుమ్కాస్ ఉన్నాయి, అదైతే బాగుండవు అనిపించింది. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా లేదా కొన్ని కామెంట్స్లో అట్లా అడుగుతూ ఉంటారు, ఆశా మీ స్కిన్ చాలా గ్లోయిగా ఉంది, దానికి ఏం యూజ్ చేస్తున్నారు ఏంటి, అలా షేర్ చేసుకోండి అన్నట్టుగా. సో దానికి నా ఆనెస్ట్ రెస్పాన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ని మంచిగా హైడ్రేట్గా పెట్టుకోవాలి, దాని తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇంకా నా గో టు మాయిశ్చరైజర్ ఏంటి అంటే ఇది అల్టిమేట్ హైడ్రేటింగ్ క్రీమ్ అనమాట, ఫ్రమ్ న్యూట్రిడమ్. సో ఇది నా ఫేవరెట్, ఇంకా ఇదే నేను రోజు అప్లై చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ దీనికంటే ముందేమంటే ఇది వచ్చేసి అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. సో దీనికంటే ముందేమంటే ఇది యూజ్ చేసేదాన్ని, ఇది నాకు చాలా నచ్చేది, మంచిగా హైడ్రేట్గా పెట్టేది స్కిన్. సో ఇది వచ్చేసి ఇది న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనేసి ఉండేది అనమాట. ఇంకా ఇప్పుడైతే అల్టిమేట్ హైడ్రేటింగ్ క్రీమ్ అనమాట, ఇది న్యూ వర్షన్ అనమాట దీనికంటే ఇది ఇంకా మంచిగా మన స్కిన్ని హైడ్రేట్గా పెడుతుంది, ఇంకా న్యూరిష్గా ఉందన్నమాట. నా స్కిన్ నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇదే యూజ్ చేస్తున్నాను. ఇంకా న్యూట్రిడమ్ అల్టిమేట్ హైడ్రేటింగ్ క్రీమ్లో రైస్ పౌడర్ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంది, ఇంకా దీంట్లో సోడియం PCA కూడా ఉంటుంది. ఏమంటే హైడ్రేట్గా పెట్టడానికి మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మన స్కిన్ రేడియంట్గా కనిపించడానికి ఒక హెల్దీ గ్లో ఇస్తుంది అనమాట మన ఫేస్కి. ప్లస్ దీంట్లో టైటానియం డయాక్సైడ్ అని ఒకటి ఉంటుంది, అదేమంటే మనకు ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది, యూవీ రేస్ నుండి, పొల్యూషన్ నుండి కాపాడుతుంది. సో మన స్కిన్ని త్రూ అవుట్ ద డే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలి, ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి అనేది చూపిస్తున్నాను. నేను మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఇంకా దీని టెక్స్చర్ అయితే సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది, నాన్ గ్రీజీ ఉంటుంది, తొందరగా అబ్జార్బ్ చేసేస్తుంది మన స్కిన్ లోకి. ఇంకా ఒక స్కిన్ ఏమంటే ఎలా ఉంటే సాఫ్ట్ గా ఒక రిఫ్రెషబుల్ ఫీల్ ఉంటుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఒక ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అనమాట, హైడ్రేట్ గా పెడుతుంది, అలానే మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక మళ్ళీ న్యాచురల్ గ్లో ఇస్తుంది. ఇంకా నేనైతే ఈ అల్టిమేట్ హైడ్రేటింగ్ క్రీమ్ అప్లై చేయగానే నా స్కిన్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్ గా, ప్లంపీగా, గ్లోయిగా కనిపిస్తుంది. దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా బాగుంటుంది. ఇంకా ఈ క్రీమ్ వచ్చేసి సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. మీరు ఆయిలీ అయినా, సెన్సిటివ్ అయినా, కాంబినేషన్ అయినా, డ్రై స్కిన్ వాళ్ళకి ఎవరికైనా ఇది మంచిగా సూట్ అయిపోతుంది. ఇంకా ఇది ఎంత మంచిగా, ఎంత కాంపాక్ట్గా ఉందో, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా హ్యాండ్ బ్యాగ్లో జస్ట్ అలా పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. ఇంకా ఈ ప్రోడక్ట్ మీకు ఈజీగా న్యూట్రిడమ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్లో దొరికిపోతుంది. ఇంకోటి వచ్చి ఐబీరియా స్కిన్ బ్రాండ్స్లో కూడా దొరికిపోతూ ఉంటుంది.
సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ప్రోడక్ట్ ట్యాగ్ కూడా చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ట్రై చేయండి అండ్ నాతో కామెంట్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీతో. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాళ్ళ బాక్సెస్ అన్నీ వాష్ చేసేసి పెట్టేసి ఇంకా నేను రెడీ అయిపోయాను. సో అందరం రెడీ అయిపోయి ఇంకొంతసేపట్లో బయలుదేరిపోతాము. ఇంకా హారిక వచ్చి ఆల్రెడీ కాలేజ్లోనే ఉంటుంది. సో తిరుపతి నుండి ఇంకా ఆంటీ, మోహన, శిరీష, మా కుమార్, రూబీ, ఫిజ్గాడు, సో వాళ్ళందరూ, ఇంకా హారిక వాళ్ళ మమ్మీ డాడీ, అబ్బు, సాగర్, సో వాళ్ళందరూ అటు సైడ్ నుండి బయలుదేరేసి వచ్చేస్తారు. ఇంకా మేమేమంటే ఇటు సైడ్ నుండి వెళ్ళిపోతాం. మాకంటే ఫస్ట్ వాళ్ళే వచ్చేస్తారు అక్కడికి, కాలేజ్ దగ్గరికి. ఇంకా మాకేమంటే ఇంటి దగ్గర నుండి లేట్ అయిపోయింది. వీళ్ళకి హాఫ్ డే పంపించాం స్కూల్కి. తర్వాత సుదర్శన్ కూడా హాఫ్ డే వర్క్ చేసి ఇంకా హాఫ్ డే పర్మిషన్ తీసుకున్నాడు లీవ్గా. అందుకే ఇంకా లేట్ అయిపోయింది అనమాట బయలుదేరేసి. బాబా నువ్వు హ్యాపీ మ్యాచింగ్. యాక్చువల్గా హారిక ఏమంటే 4 కల్లా వచ్చేయమనేసి అనింది అనమాట. అక్కడ 4 కల్లా ఉండేసేయాలి అనేసి. సో ఆల్రెడీ ఇంకా మేము బయలుదేరేసి కొంతసేపటి తర్వాత ఏమంటే మోహన వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయామనేసి కాల్ చేశారు. కాకపోతే మేము అనుకున్నాం అనమాట 4కి అంటారు, ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి ఏమంటే 5-5:30 అయిపోతుంది, మనం ఆ టైం కల్లా రీచ్ అయిపోతాము అనేసి అనుకున్నాం. నేనేమంటే హారిక కోసం కమ్మలు ఇంకా బ్రేస్లెట్ తీసుకున్నాను కదా, అది ఇస్తే పాపం వేసుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ వాళ్ళు కలవలేమేమో మనం మళ్ళీ అనేసి అనిపించింది అనమాట. అక్కడ అంటే పేరెంట్స్ సపరేట్గా కూర్చుంటారు, స్టూడెంట్స్ సపరేట్గా ఉంటారు కదా కాన్వొకేషన్ డే అంటే. సో అట్లా అనేసి అనుకున్నాను నేను. చూడాలి మరి వెళ్ళి ఇవ్వగలుగుతానో ఇవ్వలేను. ఇంకా నేను నార్మల్గా టెడ్డీ హ్యాపీకి మార్నింగ్ స్నాక్స్ పెట్టేస్తాను, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతాను. ఇంకా లంచ్ టైంకి మా సుదర్శన్ వాళ్ళని తీసుకొచ్చేసాడుగా, ఇంకా లంచ్ చేయలేదనమాట. ఇంకా బాక్స్లో పెట్టిన లంచ్ స్కూల్లో అయితేనే తినబుద్ధి అవుతుందంట వీళ్ళకి, ఇంట్లో అయితే అవ్వదంట. కార్లో అట్లే ఆ బాక్సులు పట్టుకొచ్చేసేయంట్రా తినచ్చు అంటే వినలేదు. ఇంకా సరే అనేసి ఇంకా వెళ్తూ ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఇక్కడ ఎంపైర్లో ఆగుతూ ఉంటాం కదా, సో అలా ఇంకా లంచ్కి ఆ రోజు అక్కడ ఆగి తినేసి బయలుదేరేద్దాము అనేసి అనుకున్నాము. యాక్చువల్గా మేము మార్నింగ్ అసలు అనుకోలేదనమాట ఇలా వెళ్తాము హారిక దగ్గరికి, అలా సుదర్శన్ ఒక్కడే వెళ్ళేసి వస్తాడు అలే అనేసి అనుకున్నాము. అది ఆఫీస్ వర్క్ అయిపోయినాక వెళ్ళేసి వచ్చేస్తానులే బుజ్జు, నేను ఎందుకు అనవసరంగా స్కూల్ మానిపిద్దాము వీళ్ళకి అనేసి అనుకున్నాం. ఇంకా అనుకోకుండా మళ్ళీ మేమే వెళ్ళేసి వద్దాము, హారిక కదా మన హారిక కదా అనేసి ఏదేదో మాట్లాడుకొని నేను సుదర్శన్ ఇంకా టెడ్డీ హ్యాపీని వాళ్ళు సర్ప్రైజ్గా వచ్చేసారనమాట. వాళ్ళకే తెలియదు వాళ్ళు వస్తారనేసి హాఫ్ డే. ఇంకా ఇంట్లో మేము కూడా సడన్ ప్లాన్గా ఇంకా నేను నాకు సర్దుకోవడంలో ఇంకా కొన్ని ఏమంటే డ్రెస్సెస్ తీసి పెట్టుకోవడంలో ఏ డ్రెస్ వేసుకోవాలి, సో దానికే టైం అంతా అయిపోయింది. ఇంకా సరే సుదర్శన్ ఉండేసి మనం ఎలాగో వెళ్తూ తినేసి వెళ్దాంలే బుజ్జి, ఇంట్లో ఇప్పుడు ఏం చేయకు అనేసి అన్నాడు. సో అలా ఇంకా లంచ్ ఏం చేయలేదు, ఇంకా ఎలాగో ఇక్కడ తినేసి వెళ్తామనేసి. ఇంకా ఆ రోజు మేమేమంటే భాషా ఫిష్ అంటే భలే ఇష్టం వీళ్ళకి ఇక్కడ, సుదర్శన్కి టెడ్డీకి. అది తెప్పించుకుంటా ఉంటారు ఎప్పుడు వచ్చినా. నాకు అంతగా ఇష్టం ఉండదు కానీ తింటాను అంతే, టేస్ట్ చేస్తాను. ఇంకా ప్రాన్స్ది ఒక స్టార్టర్ తెప్పించుకున్నాము, ఇంకా బిర్యానీ రైస్ తెప్పించుకున్నాము. ఇంకా టెడ్డీకి ఏమంటే ఇదిగో ఈ ఐస్ క్రీమ్ అంటే భలే ఇష్టం, ఇదేమది హాట్ సిజ్లింగ్ బ్రౌనీ అనేసి అది తెప్పించుకుంటా ఉంటుంది. వాడేమంటే ఏదో ఫడ్జ్ అంట, హాట్ చాక్లెట్ ఫడ్జ్ అనుకుంటాను. సో అది ఇంకా నేను సుదర్శన్ ఏమంటే నాకేం వద్దని చెప్పాను, మా సుదర్శనే అది ఫ్రూట్ ఏదో సంథింగ్ తెప్పించుకున్నాడు, ఇంకా అది ఎక్కువ ఇచ్చేసాడు అనేసి నేను కొద్దిగా తిన్నాను. నాకు సమ్మర్ వచ్చిందంటే భలే భయం, సమ్మర్ వస్తే ఐస్ క్రీమ్ తినాలి చల్లగా అనేసి అనిపించి 1-2 అనేసి తినేస్తామా లావ్ అయిపోతాను, అందుకనేసి వద్దు అనుకుంటుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐస్ క్రీమ్ అంటే పడదు, తినను, కానీ వీళ్ళు తింటుంటే టెంప్టింగ్గా ఉంటుందా తినేస్తాను. ఇదిగోండి మా హారిక వాళ్ళ కాలేజ్కి వచ్చేసాము, చిత్తూరు అపోలో అనమాట హారిక చదివింది. సో ఆ రోజు ఇంకా అక్కడ as they are embarking on the first few months of their MBBS curriculum. Solutions were asked for certain problems and so many prizes were given out for all the students under the various ఇంకా మేము వచ్చేసరికి ఎంత మంది వచ్చేసారు, ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా హారిక వాళ్ళు కూడా ముందర కూర్చునేస్తున్నారు స్టూడెంట్స్, అనుకున్నట్టే జరిగింది. ఇంకా నేను ఆ కమ్మలు ఇవ్వలేదు, హారికకి బ్రేస్లెట్ కూడా ఇవ్వలేదు. సరే అనేసి హారిక ఏమైనా కనిపిస్తేమో అడుగుదాము, పాస్ చేద్దాము, వేసుకుంటుందేమో అనేసి అనిపించింది. ఇంకా అంతమందిలో ఎక్కడ వేసుకుంటుంది. ఇంకా మళ్ళీ కాల్ చేసి మాట్లాడితే వద్దులే అక్క నేను ఇవే వేసేసుకున్నానులే అనేసి అనింది. సో ఇంకా అది ఇవ్వలేకపోయాను. ఇంకా ఇక్కడ అందరినీ చూస్తున్నారుగా, మోహన, శిరీష, కృష్ణవేణి ఆంటీ, ఇంకా అక్కడ మా అత్తయ్యని చూపిస్తున్నాను మీకు. మా అత్తయ్య అక్కడ కూర్చొని ఉన్నారు, మా అబ్బు, సాగర్, రూబీ అందరు ఉన్నారు, ఫిజ్గాడు. ఇంకా అందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించేసింది. సంక్రాంతి చూసిందే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇంకా హారికని చూసేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది ఆ ఏప్రోన్లో.
ఇంకా ఇక్కడ హారిక ఫ్రెండ్స్కి ది మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ కదా లైఫ్లోనే. ఇంకా వాళ్ళ పేరెంట్స్కి అయితే ఒక ప్రౌడ్ మూమెంట్. ఇంకా మా అబ్బు సాగర్ హారిక కోసం ఏం చేయమన్నా చేస్తారు. అప్పటికప్పుడే వెళ్ళిపోయి ఉన్నాడు బెంగళూరు నుండి. ఇంకా ఇక్కడ మా మోహన, కృష్ణవేణ ఆంటీ, ఇంకా మా శిరీష సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ దేర్ MBBS. I'm really appreciate the faculties. ఇంకా అక్కడ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్. సో అక్కడ ఒక జోక్ జరిగిందనమాట. మా కృష్ణవేణ ఆంటీ జోక్లు వేస్తూ ఉంటారు ఇట్లా మాతో అందరితో కలిసి వచ్చినప్పుడు. ఆంటీ ఏదో ఒక జోక్ వేయకుండా ఉండరు. సో దానికి భలే నవ్వొచ్చింది. అప్పుడు ఆ జోక్ ఏంటో చెప్పలేను కానీ మాకు గుర్తుగా ఉంటుంది అనేసి వ్లాగ్లో చెప్పి పెడుతున్నారు అంతే. ఇంకా ఇప్పుడు గూస్ బంప్స్ వచ్చే మూమెంట్, పేరెంట్స్కి ఒక ప్రౌడ్ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ స్టూడెంట్స్ అందరికీ సర్టిఫికేట్స్, డాక్టర్ సర్టిఫికేట్స్, మెడల్స్ అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా మా కృష్ణవేణ ఆంటీ దాన్ని చూసి పాపం ఏడ్చేశారు. అది ఎట్లా అంటే పేరెంట్స్ లవ్ అంటారు, వాళ్ళు ఎంతో హోప్ పెట్టుకుంటారు పిల్లల కోసం. చెరుకుల హారిక ఇంకా మా హారికని అలా స్టేజ్ మీద పిలిచి అలా మెడల్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి తెలుసా. అసలు ఇప్పుడు నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా కంట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. అంత హ్యాపీ మూమెంట్ అనమాట. చిన్నప్పటి నుండి అసలు హారిక అంటానే ఉంటాను, అబ్బు హారిక అనేసి. మా దగ్గరే పెరిగారు, ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది. ఇంకోటి ఏమంటే హారిక వాళ్ళ పేరెంట్స్ జనార్దన్ అంకుల్, కృష్ణవేణ ఆంటీ వాళ్ళు ఏమంటే నువ్వు ఇది చెయ్యమ్మా, నువ్వు అది చెయ్యి అనేసి ఎప్పుడు ఫోర్స్ చేయలేదు వాళ్ళకి. పెద్దయినాక ఇది అవ్వు అట్లా అనేసి వాళ్ళకి ఇష్టంగా వాళ్ళే చూస్ చేసుకొని వాళ్ళే అవుతారనమాట. సో ఇప్పుడు హారిక అలా డాక్టర్ అవ్వాలి అనుకుంది, చదువుకుంది, అయిపోయింది. ఇంకా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత మందికి చెప్పుకుంటున్నారో అయితే మా జనార్దన్ అంకుల్ అసలు హారిక గురించి. కానీ పిల్లలందరూ ఒకేలాగా ఉండరు. వాళ్ళకి మనం హోప్ క్రియేట్ చేయాలి, ఒక హోప్ ఇవ్వాలి. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఏమైనా అవుతాము అనేసి అంటారు కదా, దానికి మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. అది ఒకవేళ మంచిదైతే, సో ఒకవేళ బ్యాడ్ అయితే అది బ్యాడ్, ఇది మంచిది, ఇది గుడ్, ఇది చెయ్యి అని కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వాలి. అది పేరెంట్స్ లాగా మనకి రైట్స్ అనమాట. సో అలా ఇవ్వకూడదు, వాళ్ళకి ఇష్టంగా చేసేయాలి, వాళ్ళే పెరగాలి అనేసి అనుకోకూడదు. ఏమంటే పిల్లలు వాళ్ళ బ్యాడ్ డెసిషన్స్తో పాడైపోతూ ఉంటే పేరెంట్స్గా మనం చూస్తూ ఉండలేముగా. మనకి చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా. సో మన ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం వాళ్ళతో షేర్ చేస్తూ ఉండాలి. పేరెంట్స్ పిల్లలతో ఎప్పుడు మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఫ్రెండ్స్గా అలా ఎప్పుడు ఉంటారో అప్పుడు అన్నీ షేర్ చేసుకుంటారు పిల్లలు కూడా. అప్పుడు మనం వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పచ్చు. ఇంకా పేరెంట్స్ పిల్లల మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని మన ఇండియాలో దొరకదు అన్నట్టుగా అబ్రాడ్లో పంపించి మరి అక్కడంతా చదివించి అలా చేసుకొని అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలనిపిస్తూ ఉంది. కానీ చాలా బాధ అసలు. అదే రీసెంట్గా జరిగింది కదా, తను సుదీక్ష కోనాన్కి గురించి. ఇంకా అక్కడ స్టూడెంట్స్ అందరు కలిసి ఫొటోస్, లెక్చరర్స్తో కలిపి ఫొటోస్ అన్ని తీసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఒకటి అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అందరం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అంటే పేరెంట్స్ తీసుకోవచ్చు, స్టూడెంట్స్ ఒక్కరే తీసుకోవచ్చు. సో అలా ఇక్కడ అంతా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా మేమందరం ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. హారిక వచ్చేస్తే ఇంకా హారికతో ఫొటోస్ తీసుకుందాము అన్నట్టుగా. మా మామయ్యకి చెప్తా ఉంటాను కదా, మా మామయ్యకి హారిక అంటే భలే ఇష్టం అనేసి. మా మామయ్య అనేవాళ్ళు హారిక కాళ్ళు పొడువుగా ఉన్నాయబ్బా, అందుకని హారికని పోలీస్ చేద్దాము అంటా ఉండేవారు చిన్నప్పుడు. ఇంకా ఇప్పుడు మా మామయ్య ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారో. హారిక కంగ్రాట్స్ చెప్పండి రెండు ఫోటో తీసు. అంకుల్ వాళ్ళ తీసు. ఇంకోటి ఏమంటే మా హారికనే మా ఫ్యామిలీలో మొత్తంలో ఫస్ట్ డాక్టర్ అనమాట. సో డాక్టర్ హారిక ఫస్ట్ డాక్టర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇంకా వ్లాగ్లో ఒక్కొక్కసారి నేను అందరినీ చూపించలేను, అందరినీ కవర్ చేయలేను. ఎవరెవరు ఉంటే వాళ్ళని చూపించుకుంటా ఉంటాను. కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో వాళ్ళని చూపించలేకపోతాను. సో దానికి మీరు అర్థం చేసుకోండి. ఎవరో ఒకరు యాబ్సెంట్ అయ్యారనుకోండి, వాళ్ళు లేరే అనేసి క్వశ్చన్ అడుగుతారు. అందుకే ముందే చెప్తున్నాను మీకు.
ఇంకా ఇక్కడ వీళ్ళందరూ ఎవరు ఆశ అనుకుంటున్నారు కదా, మా మామయ్యకి ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళందరూ. హారిక డాక్టరేట్ తీసుకుంటా ఉంది, డాక్టర్ అయిపోయింది అనేసి వాళ్ళందరికీ పట్టి ఇవ్వాలనేసి అందరిని పిలుచుకొచ్చేసుకున్నారు. అది నాన్న అంటే, ఫాదర్ అంటే. ఏమంటే కూతురు ఏదైనా సాధించిందంటే ఇంకా పట్టుకోలేము, అదేదో కొద్దిగా అయినా అసలే పట్టుకోలేము, ఇంకా పెద్దదైతే అస్సలు పట్టుకోలేము. బాబా ఏం నువ్వు కొద్దిగా ట్రా బాబా, బాబా బాగా నించు. నాకు మా సుదర్శన్ ఏంటో అస్సలు అర్థం కాదు. ఒక్కొక్కసారి భలే డీసెంట్గా కనిపిస్తాడు, ఒక్కొక్కసారి పిల్లలతో కలిసాడంటే పిల్లల్లాగే అయిపోతుంటాడు. హారిక నన్ను అక్క నువ్వు రెడీ చేయాలక్క నాకు నువ్వు వచ్చి అనేసి పిలిచుండింది, కానీ దానికి రాలేదు. కానీ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏదో మేకప్ చేస్తున్నాను, అక్కడ మేకప్ కాదు సెట్ చేస్తున్నాను డ్రెస్ని. ఇంకా నెక్స్ట్ మా సాగర్ ఏమవుతాడో చూడాలి. మా హారిక ఏప్రాన్ తీసుకొని మరీ ఫొటోస్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఫోన్ మీరు బయలుదేరండి, లైన్ లేట్ అవుతుంది. ప్లీజ్ కమ్ టుగెదర్. కార్ వస్తుంది, బయలుదేరండి. నేను ఎదుర్కొంటానమ్మా. సెంటర్లో వైర్లు ఉన్నాయి, దాని పక్క వచ్చింది. కమ్ కమ్ సరే అబ్బు, నువ్వు కూడా నాలాగే ఇక్కడే తిరుక్కుంటున్నా, నువ్వు అక్కడ ఉండకుండా. ఆంటీ బాయ్ ఆంటీ. అమ్మా పోయిస్తామా, సరేమ్మా శిరీష పోయిస్తామా, మోనా పోయిస్తా, మోనా రూబడా బాయ్ నాన్న ఫిజు చెప్పావు బాబా? లేదు చెప్పలా, పంపించు చెప్తే. ఎక్కడ లేరు, ఎక్కడ ఆడున్నారు, హోటల్ కడున్నారు, చెప్పేసి. ఇంకా మేము ఇలా సడన్గా బయలుదేరేసి వెళ్ళిపోతా ఉంటే అసలు ఎవరు నమ్మ బుద్ధి కాలేదు. తిరుపతికి వచ్చేస్తాం మేము ఇటు నుండి ఇటే, ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తారులే నెక్స్ట్ డే బెంగళూరుకి అనుకున్నారు. కాకపోతే మేము ముందే అనుకున్నాం అన్నమాట, టెడీకి నెక్స్ట్ డే కూడా స్కూల్ ఉంది. సో ఇంకా హారికది ఫంక్షన్ అయిపోగానే బయలుదేరేద్దాం బుజ్జు మనము అనేసి అనున్నాడు మా సుదర్శన్. సో అలా ఇంకా అవ్వగానే ఇంకా అక్కడ తినచ్చు కూడా, అంటే కాలేజ్లో పేరెంట్స్కి మాత్రమే అలౌ చేస్తారు తినడానికి, సో టోకెన్స్ కూడా ఇస్తారు. బట్ మా అంకుల్ ఉన్నారుగా, మా జనార్దన్ అంకుల్, అందరు ఫ్రెండ్స్ అందరికీ పార్టీ అన్నట్టుగా హోటల్లో అక్కడ అరేంజ్ చేస్తున్నారు అనమాట. అక్కడే దగ్గరుండి చేపిస్తూ ఉన్నాడు. నాటు మంచి నిద్రలో ఉన్నారండి బేబీస్. రైస్, సాంబార్, రసము, సో ఇంకా ఏదేదో ఫిష్ ఇంకా అవన్నీ. ఇంకా అక్కడ అందుకే కృష్ణ అంటే అక్కడ భోజనం అయినా తినేసి వెళ్ళండి అబ్బా అనేసి అంటా ఉన్నాడు. ఎక్కడ తింటాము, ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా అక్కడ తినేసి బయలుదేరామంటే లేట్ అయిపోతుంది. ప్రెజెంట్ అప్పటికి మాకు అసలు ఆకలే లేదు, 8:30 ఆ టైం అనమాట. లేట్గానే కదా లంచ్ చేసేసి వచ్చాము, సో అందుకే ఆకలే లేదు. ఇంకా లేదంటే వెళ్ళిపోతాంలేండి, అసలు ఆకలే లేదు ప్రెజెంట్ అయితే, ఒకవేళ ఆకలి అయితే ఎక్కడైనా తింటాంలేండి అన్నట్టుగా ఇంకా బయలుదేరేసాము. చికెన్ దమ్ బిర్యానీ, one chicken fried rice. చికెన్ నూడిల్స్. Oh sorry, chicken noodles. Chicken noodles, one chicken dum biryani. ఇంకా దారిలో టెడీ హ్యాపీ వాళ్ళు ఫుల్ నిద్ర వచ్చేసింది, మంచిగా నిద్రపోయారు. కాకపోతే నాకు సుదర్శన్కి ఎక్కడో ఆకలేస్తూ ఉంది. ఇంకొంచెం దూరం వెళ్తే మంచి మంచి హోటల్స్ కూడా రావు. సో ఇక్కడ ఇది ఆల్రెడీ వచ్చున్నాము ఇక్కడికి మేము, సో ఇక్కడ ఆగిపోదాము, తిందాము ఏదో ఒకటి అనుకున్నాము. ఇంకా ఆ రోజు డిన్నర్ మాత్రం చాలా బాగుంది, మంచిగా ఆకలితో ఉన్నాము. ఇంకా తినేసరికి చాలా బాగా అనిపించింది. ఇంకా మేము తినేసి బయలుదేరేస్తా ఉన్నాము. ఇంతలో ఆంటీ ఫోన్ చేశారు, చేరిపోయారా అనేసి. లేదా ఆంటీ వెళ్తున్నాము అనేసి అన్నాము. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా అప్పుడే ఇంకా తినేసి ఇంకా బయలుదేరేసారంట వాళ్ళు. సో మాకంటే ఫస్ట్ వాళ్ళే ఇంటికి వెళ్ళిపోయారు కూడా. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఇంకా టెడీకి అయితే మేము మోటివేట్ చేసుకుంటా వచ్చాము, ఏమంటే లేట్ అయిపోతుంది,
నువ్వు మళ్ళీ లేట్గా పడుకొని లేట్గా లేయడం, మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళకుండా ఉంటాను అని చెప్పడం అలాంటివన్నీ చేయకూడదు. నువ్వు వెళ్ళాలి స్కూల్కి. చూసావు కదా, హారిక కోసం వెళ్ళేసి మనం ఇంకా తిరుపతి కూడా వెళ్ళకుండా మళ్ళీ నీకోసమే బెంగళూరు రిటర్న్ అవుతున్నాము, వెళ్ళాలి స్కూల్కి అని చెప్పాము అనమాట. అంటే సాటర్డే, అంటే ఫ్రైడే రోజు కాన్వొకేషన్ డే జరిగింది. సో సాటర్డే సండే హాలిడేసే కాబట్టి వెళ్ళొచ్చు. కాకపోతే ఇంకా టెడ్డీకి స్కూల్ ఉంది కాబట్టి వెళ్ళకుండా ఇంటికి బయలుదేరేసాము. అసలు టెడ్డీ అయితే మాకంటే ముందు వాడే అసలు ఆబ్సెంట్ పెట్టకూడదు అని ఉన్నాడు. ఫ్రైడే రోజు కూడా ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేస్తే కూడా వాడికి అసలు బాధగా వచ్చిందనమాట. అరే ఇంటికి వచ్చేసానే, హాఫ్ డే లేదే అన్నట్టుగా. ఏమంటే టెడ్డీకి 10th స్టార్ట్ అయినప్పటి నుండి ఎంత హోంవర్క్స్ అంటే అంత హోంవర్క్స్ ఇస్తున్నారు. రాస్తూనే ఉంటుంది, పొద్దున్నే లేస్తుంది రాస్తుంది, ఈవినింగ్ రాస్తూనే ఉంటుంది, అంత వర్క్ ఇస్తున్నారు. ఇంకా హోంవర్క్సే అంతుంటే ఇంకా ఇలా ఆబ్సెంట్ అయితే ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో అంతే, ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.